ముందు ఒకసారి ఈ థంబ్‌నెయిల్ అయితే చూడండి. ఇది ఈ వీడియో మన ఛానల్‌లో ఒక 3 నెలల క్రితం చేసిన వీడియో అనమాట. ఆ వీడియోలో మనం బ్యాంకుకి వెళ్లకుండా ఎన్‌పిసిఐ లింక్‌ని మనమే నేరుగా చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో అని చెప్పేసి చెప్పాము. అయితే ఆ రోజు కేవలం 4 బ్యాంకులు మాత్రమే ఇచ్చారనమాట. నేను ఆ రోజే చెప్పాను మీకు, రోజు చెక్ చేస్తూ ఉండండి, అన్ని బ్యాంక్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ బ్యాంక్స్ అయితే యాడ్ అయ్యాయి. అయితే మనకి తరచూ ఉపయోగపడే బ్యాంక్స్ అయితే ఒక 4 రాలేదు. ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇంచుమించు 24 బ్యాంకుల వరకు కూడా యాడ్ అయ్యాయి అనమాట. త్వరలో అన్ని బ్యాంక్స్ కూడా వస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెక్ చేయండి. మీకు చెప్తే మళ్ళీ నన్నే చూసి మళ్ళీ వీడియో చేయమని చెప్పేసి అడిగారనమాట. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఆ రోజు కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది డౌట్స్, ఇందులో మేము రిక్వెస్ట్ పెట్టామండి కానీ మాకు రిజెక్ట్ అయింది అని కొంతమంది, సక్సెస్ అయిందండి థ్యాంక్ యూ అని చెప్పేసి కొంతమంది ఇలా అయితే మెసేజ్లు పెట్టారనమాట. రిజెక్ట్ అవ్వడానికి కారణం, ఎందువల్ల రిజెక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్దాం. అసలు సీడింగ్ ఎప్పుడు చేసుకోవాలి, డీసీడింగ్ అంటే ఏంటి, డీసీడింగ్ మనం ఎప్పుడు చేసుకోవాలి, ఈ వీడియోలో అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ పోర్టల్లో మీరు రిక్వెస్ట్ అనేది మాత్రమే రేజ్ చేస్తారు. ఈ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది, రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ వచ్చిన వెంటనే చాలామంది అనుకున్నారు, మాకు లింక్ అయిపోయింది, 100% అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, మీకు పూర్తిగా డెమో కూడా ఈరోజు చూపిస్తాను. చాలామంది అలాగే అనుకొని స్టేటస్ కూడా చెక్ చేసుకోవడం మానేశారనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి డీల్స్, చాలా తక్కువ రేటు ప్రొడక్ట్స్, తక్కువ రేటుకి వచ్చేటప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేది ఎప్పటికప్పుడు షేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులోని మీకు నచ్చితే కనుక కొనుక్కోవచ్చు. ఇప్పుడు యూట్యూబే చెప్తుంది, మీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ రేట్స్ తగ్గినప్పుడు మీ ఆడియన్స్కి మీరు తెలియజేయండి మీ షాపింగ్ దీని ప్రకారంగా అని చెప్పేసి. కాబట్టి ఛానల్లో అయితే యాక్టివ్గా ఉండండి. లింక్ మీకు ఫస్ట్ కామెంట్లోనే అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే కూడా పెడతాను. ఇక మనం టాపిక్లోకి వెళ్తే చాలామంది ఇక్కడ ఎన్‌పిసిఐ లింక్ అంటారు, అలాగే బ్యాంక్కి ఆధార్ సీడింగ్ అంటారు, తర్వాత డీబీటీ లింక్ అంటారు. ఈ 3 అన్న ఒకటేనండి. మీరేం కంగారు పడవసరం లేదు. అందరూ ఎన్‌పిసిఐ గురించి చెప్తున్నారు, ఆధార్ సీడింగ్ గురించి చెప్పట్లేదని చెప్పేసి అంటున్నారు. ఆధార్ సీడింగ్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారనుకోండి, మీకు ఆధార్ లింక్ లేకుండా ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వరు. మీకు ఏదైనా సరే ఆధార్ కంపల్సరీగా మనం ఇవ్వాలి. కానీ ఈ ఎన్‌పిసిఐ లింకు, ఈ ఆధార్ సీడింగు, తర్వాత డీబీటీ లింకు, ఈ 3 అన్న ఒకటే అనమాట. ఒక బ్యాంకుకి మాత్రమే లింక్ అయి ఉంటుంది. మీకు 100 అకౌంట్లు ఉన్నా ఒక బ్యాంకుకి మాత్రమే లింక్ అయి ఉంటుంది. అయితే ప్రెజెంట్ మీరు ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే ఇందులో పెడతారు, మీకు డైరెక్ట్గా లింక్ చేసేసుకున్నట్టు కాదనమాట. మన దురదృష్టం ఏంటంటే ఇందులోనే అన్ని బ్యాంక్స్ ఇచ్చారు కానీ మెయిన్ ఎస్బీఐ అయితే ఇవ్వలేదు, స్టేట్ బ్యాంక్ ఇవ్వలేదు, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, తర్వాత ఐసిఐసిఐ, ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే మనం రెగ్యులర్గా వాడిని అయితే ఇవ్వలేదు. చాలా వరకు ఈ కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ కానీ, తర్వాత ఏపీజీవీబీ కానీ ఇవైతే ఇచ్చారు, మంచి విశేషం. కాకపోతే ఈ బ్యాంక్స్ ఏదైతే రాలేదో ఆ బ్యాంక్స్ కూడా త్వరలో యాడ్ చేస్తారట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు చెక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీరు ఇందులో ఒక రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత అది ఎన్‌పిసిఐ వాళ్ళకి, అలాగే యూఐడి ఎట్ ద సేమ్ టైం యూఐడి ఆధార్ అధికారులకి కూడా వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి వాళ్ళు బ్యాంకుకి ఫార్వర్డ్ చేస్తారు. ఈ బ్యాంక్ వాళ్ళు మీకు ఎన్‌పిసిఐ లింక్ని రిక్వెస్ట్ అనేది మళ్ళీ వాళ్ళకి సెండ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు లింక్ చేయాలి, ఏది ఎన్‌పిసిఐ వాళ్ళు అనమాట. కాబట్టి ఈ జరిగే ప్రాసెస్లో మీరు ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టారు, అది బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, ఎందువల్ల రిజెక్ట్ చేశారు, మెయిన్ రిజెక్ట్ అవ్వడానికి కారణాలు మీ బ్యాంక్ అకౌంట్ వాడకపోవడం కానీ, ఫ్రీజ్లో ఉండడం కానీ, లేదంటే ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ లోన్స్ తీసుకొని చాలామంది రెన్యువల్ చేస్తూ ఉండరు. అలాంటి వాళ్ళు బ్యాంక్ రిక్వెస్ట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటి టైంలో కూడా మీకు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఇవన్నమాట. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బ్యాంక్ వెళ్ళి మాత్రమే చేసుకోవాలి. లేదండి అసలు నేను బ్యాంకే వెళ్ళను అనుకుంటే మీరు డీసీడింగ్ ఆప్షన్ అయితే ఎంచుకొని, నాకు అసలు సీడింగే వద్దు, ఏ బ్యాంకే నాకు అసలు సీడింగ్ వద్దు అనుకొని మీరు డీసీడింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా ఏదో ఒక బ్యాంక్కి అయితే రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు చేసుకోవాలన్నమాట. అయితే మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఎన్‌పిసిఐ లింక్ మాకు యూఐడిఐలో చూసుకుంటే యాక్టివ్లోనే ఉందండి. కానీ మాకు గ్యాస్కి కానీ, తర్వాత ఈ చిన్న చిన్న పథకాలకి వీటికి ఏంటంటే ఇన్యాక్టివ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. కానీ యాక్టివ్లోనే ఉన్నట్టుగా చూపిస్తుంది మాకు ఆధార్ సైట్లోని అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మినిమమ్ ఒక 2 ఇయర్స్ అయింది అనుకోండి, ఒక 2 సంవత్సరాలు
మీకు సీడింగ్ అయితే మళ్ళీ మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఈ ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోవాలంటే ఈకేవైసీ అంటారు అనమాట దాన్ని. అది మీరు చేయించుకోవడం మంచిది 2 ఇయర్స్కి ఒకసారి. అది మీకు ఆధార్ వెబ్సైట్లో యాక్టివ్గానే ఉంటుంది, కాకపోతే మీకు కొన్ని సర్వర్లకు అనేది ఫిట్స్ అవ్వలేదన్నమాట. అక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఉదాహరణకి మొన్నే రీసెంట్గా ఒక ఆయన పెట్టారు. ఒక ఆయనే కదా, ఇలాంటివి చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇది గ్యాస్ ఆఫీస్లోని వచ్చిన ప్రాబ్లం అనమాట. ఈ గ్యాస్ ఆఫీస్లో ఏంటంటే ఆధార్ సీడింగ్ చెక్ చేసుకోమని మ్యాపింగ్ లేదని చెప్పి చూపిస్తూ ఉంది ఈ స్క్రీన్ షాట్లోని. మనం డైరెక్ట్గా ఆధార్ సైట్కి వెళ్తే అక్కడ యాక్టివ్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇది ఒక పెద్ద రీజన్ అయితే అయిపోయింది. కాబట్టి మీకు 2 ఇయర్స్ అంటే అక్కడ సీడింగ్ డేట్ కూడా కనిపిస్తుంది మీకు. ఆ డేట్ ప్రకారంగా మీకు 2 ఇయర్స్ అబవ్ అయిపోతే ఒకసారి మళ్ళీ మీరు సీడింగ్ అనేది చేసుకోండి. మళ్ళీ ఈకేవైసీ అంటారనమాట దాన్ని. ఒకసారి బ్యాంకుకి వెళ్ళి చేసుకుంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. అసలు ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి? మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ ఒక్క రూపాయి అయినా సరే, అంటే పథకాల రూపంలో కానీ, లేదంటే మనం ఉపాధి హామీ పథకానికి వేస్తూ ఉంటారు, అలాగే గ్యాస్ సబ్సిడీ అని, నెక్స్ట్ పిఎం కిసాన్, రైతు భరోసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా వచ్చే పథకాలు అనమాట. ఈ సంక్షేమ పథకాల డబ్బులు మనకి నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో పడాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి. అది ఒక బ్యాంకుకి మాత్రమే ఉంటుంది. అది మనం మార్చుకోవాలనుకున్నా, లేదంటే డీసీడింగ్ వద్దు అనుకున్నా, ఇవన్నీ కూడా మనం ఇందులోనే చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ లింక్ అనమాట ఎన్పిసిఐ వాళ్ళది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఇందులో రిక్వెస్ట్ అనేది రేస్ చేయండి. రేస్ చేసిన తర్వాత ఒక 72 అవర్స్ 3 రోజులు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది కదా, దాంతో మీరు ఏమైంది అనేది స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. అసలు రిజెక్ట్ అయిందా, సక్సెస్ అయిందా అనేది. మ్యాక్సిమం సక్సెస్ అవుతుందండి మీకు బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే. ఒకవేళ బ్యాంక్లో ఏదైనా అకౌంట్లో ప్రాబ్లం ఉంటే కనుక బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. అలాంటప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి. లేదంటే డీసీడింగ్ ఆప్షన్ ఎంచుకొని మీరు డైరెక్ట్గా రిమూవ్ అనేది చేసుకొని ఒక 15 రోజులు ఆగి అప్పుడు మళ్ళీ సీడింగ్ అయితే చేసుకోండి, అదనమాట. లేదు ఒక కొత్త అకౌంట్ వేరే బ్యాంక్లో ఓపెన్ చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. ఇక మిగతా విషయాలన్నీ కూడా మీకు డెమో చూపిస్తూ వివరంగా చెప్తాను. చూసి ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ గురించి ఆ విధంగా అయితే చేసుకోండి. ఈ వీడియో మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఒకవేళ గూగుల్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎన్పిసిఐ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి, మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్ది. అయితే ఇక్కడ మీకు కన్స్యూమర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రొడక్ట్స్, కన్స్యూమర్, మీడియా ఇవన్నీ కనిపిస్తుంది కదా. కన్స్యూమర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ రిక్వెస్ట్ అనేది మనం పెట్టడం అనమాట. ఇది మీరు డైరెక్ట్గా మీరు లింక్ చేసేసుకోవడానికి అయితే కాదు, జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే. తర్వాత మీకు సీడ్ అయిందా లేదా అనేది స్టేటస్లో అయితే తెలుసుకోవచ్చు, అది కూడా మీకు చెప్తానులేండి. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ చేస్తున్నామా, డీసీడింగ్ చేస్తున్నామా. ఈ డీసీడింగ్ అనే ఆప్షన్ ఎప్పుడు వాడాలి అంటే, నాకు అసలు ఏ బ్యాంక్కి కూడా వద్దు, నాకు ఎన్పిసిఐ లింకే వద్దు అనుకున్నప్పుడు డీసీడింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక బ్యాంక్కి లింక్ అయి ఉందనుకోండి, ఎన్పిసిఐ లింక్ ఆల్రెడీ ఉందనుకోండి, దాన్ని మీరు పూర్తిగా నాకు వద్దు ఆ బ్యాంక్ అనుకున్నా సరే డీసీడింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ డీసీడింగ్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మళ్ళీ వేరే ఇతర బ్యాంక్కి దేనికి కూడా మీకు లింక్ అవ్వదండి, అసలు సీడింగే ఉండదన్నమాట మీ ఆధార్ కార్డు. మీకు ఆల్రెడీ లింక్ ఉంటే అది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఏ బ్యాంక్లో లింక్ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు. బ్యాంక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చారనమాట. మొత్తం 24 బ్యాంకులు అయితే ఇచ్చారు. ఇందులో ఎస్బీఐ, తర్వాత యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కొన్ని అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ త్వరలో అయితే వస్తాయి. ఇక్కడ కనిపించలేదని చెప్పేసి మళ్ళీ కామెంట్ అయితే చేయొద్దు, వస్తాయి. అందుకే నేను ప్రతిసారి కూడా చూస్తూ ఉండమని చెప్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలోనే చెక్ చేస్తూ ఉండండి. ప్రీవియస్గా మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీడింగ్ అయ్యి ఉందనుకోండి, మీకు అది వద్దు అనుకున్నారనుకోండి, ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబర్ 2 సార్లు అయితే ఎంట్రీ చేయాలి. ఇక్కడ జస్ట్ ఈ రెండిట్ల మీద కూడా టిక్ చేయాలి. ఇదంతా కూడా నా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందని చెప్పేసి ఇది టిక్ చేయడం అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేస్తే ఓటీపీ అనేది వెళ్తుంది మీ ఆధార్ సీడీ అయిన మొబైల్ నెంబర్కి. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మాత్రం డీసీడింగ్, సీడింగ్ ఇవేమి కూడా మనం ఇందులో చేసుకోలేము. ఓకేనా.
తర్వాత మీరు రిక్వెస్ట్ అనేది రేస్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి అనమాట. ఒకవేళ మీరు డీసీడింగ్ చేసుకోవాలి అనుకుంటే. ఇంకా మీకు ఈ డీసీడింగ్లో చాలామందికి ఒక బ్యాంక్ లింక్ అయి ఉండి వేరే బ్యాంక్కి లింక్ చేసుకుందాం అంటే అసలు అవ్వదు వాళ్ళకి. అసలు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే అవ్వదు. ఇంకా ఆ బ్యాంకే చూపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆ బ్యాంక్ని మీరు డీసీడింగ్ అయితే చేసేసుకోండి. డీసీడింగ్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా లింక్ పోయింది అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఫ్రెష్గా సీడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సీడింగ్ ఆప్షన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అదొక పద్ధతి అండి. ఇప్పుడు మనం సీడింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సీడింగ్ ఎవరు చేసుకుంటారు అంటే ఒకవేళ మీరు కొత్తగా సీడింగ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఒకే బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉండి వేరే వేరే మార్చుకోవాలనుకున్నా, లేదంటే నాకు బ్యాంకే మారిపోవాలనుకున్నా ఈ సీడింగ్ ఆప్షన్ అయితే మనం ఎంచుకుంటాం అనమాట. మనం ఈ సీడింగ్ని క్లిక్ చేసానా ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తారు. సేమ్ మీరు ఏ బ్యాంక్కి లింక్ చేసుకోవాలనుకుంటున్నారు, కెనరా బ్యాంకు నేనైతే సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పటి వరకు మీకు ఎటువంటి బ్యాంకుకి కూడా సీడింగ్ లేకపోతే కనుక ఫ్రెష్గా మనం చేసుకోవచ్చు. అదే ఇక్కడ మూవ్మెంట్ విత్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఒకే బ్యాంక్లో మీకు 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది, అందులోనే మీకు 2 అకౌంట్స్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఉంది, సేవింగ్ అకౌంట్ ఉంది. మీ సేవింగ్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిపోయి ఉంది. నాకు సేవింగ్ అకౌంట్కి వద్దు, నాకు కరెంట్ అకౌంట్కి కావాలి అనుకున్నప్పుడు జస్ట్ మూవ్ చేయొచ్చు అనమాట. మూవ్మెంట్ అనమాట. ఈ 2 ఆప్షన్ అయితే మీరు ఎంచుకోవాలి. అంటే ఒకే బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉన్నప్పుడు ఆ అకౌంట్స్కి మీకు ఏది కావాలనేది జస్ట్ మూవ్ చేసుకొని అకౌంట్ నెంబర్లు అయితే ఇవ్వచ్చు. దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇది 2 ఆప్షను. ఇది దానికైతే ఉపయోగపడుతుంది. ఇక 3వ ఆప్షన్ ఏంటంటే బ్యాంకే మార్చేయడం అనమాట. ఇప్పుడు నాకు ఎస్బీఐలో ఆల్రెడీ లింక్ ఉంది, నాకు కెనరా బ్యాంక్లో కావాలి. అలాంటప్పుడు బ్యాంక్ మార్చి మనం చేసుకోవడానికి ఈ 3 ఆప్షన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. మీరు ఇందులో ఏది సెలెక్ట్ చేసి మీరు చేసుకున్నా సరే అకౌంట్ నెంబర్ అయితే 2 సార్లు ఇవ్వాలి. ఈ రెండింటి మీద కూడా మీరు టిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేశానండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే ఎనేబుల్ అయింది కదా, దీన్ని మీరు జస్ట్ ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ అయితే మీరు చేయాలన్నమాట. అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి కంటిన్యూ చేయగానే ఇక్కడ చూడండి మీ ఆధార్కి అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది అనమాట. నేను ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. కాసేపు లోడింగ్ తీసుకొని మనకి రిక్వెస్ట్ అనేది సెండ్ అవుద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. అక్కడి నుంచి మీకు 72 అవర్స్ ఒక 3 డేస్ అయితే వెయిట్ చేయండి. తర్వాత స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఇందులోనే చెక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్. జస్ట్ ఇక్కడ మీరు చూడండి చిన్న డౌన్ ఏరో మార్క్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ చెక్ యువర్ సర్వీస్ స్టేటస్ అని చెప్పేసి ఉంది. అలాగే గెట్ ఆధార్ మ్యాప్ స్టాటస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మ్యాపింగ్ హిస్టరీ అంటే మీరు హిస్టరీ ఏదేది పెట్టారనేది చూసుకోవడానికి జస్ట్ చెక్ యువర్ సర్వీస్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ సీడింగ్ చేశారా డీసీడింగ్ చేశారా? సీడింగ్ చేశాను కాబట్టి ఫ్రెషా మూవ్మెంటా లేదంటే అదర్ బ్యాంక్ మూవ్మెంటా అని చెప్పేసి అడుగుతారు. దేనిది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ డేటు మీరు ఏ డేట్లో మీరు రిక్వెస్ట్ పెట్టారు ఆ డేటు, ఇక్కడ ఆధార్ సీడింగ్ స్టేటస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వస్తుంది అనమాట రిఫరెన్స్ నెంబరు. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీ స్టేటస్ ఏమైందని తెలుస్తుంది. అలాగే ఒకవేళ మీకు ఆధార్ వెబ్సైట్కి వెళ్లకుండా యూఐడిఐ వెబ్సైట్కి వెళ్లకుండా డైరెక్ట్గా మీరు ఇందులోనే ప్రెజెంట్ ఉన్నది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబరు ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి. కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఆధార్ నెంబరు నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ డీబీటీ స్టేటస్ ఎనేబుల్డ్ అనేది నెక్స్ట్ ఎప్పుడైంది ఆ డేట్ ఎప్పుడైంది అనేది ఇక్కడ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇందాక నేను చెప్పాను ఇది మ్యాక్సిమమ్ 2 years 3 years దాటిపోయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి మీరు కేవైసీ అనేది చేయండి బ్యాంక్ వెళ్ళి. లేదంటే మీరు ఈ పోర్టల్లోనైనా సరే ఆ రిక్వెస్ట్ అనేది రేస్ చేయండి. లేదంటే కనుక మీకు అక్కడ ఆధార్ మ్యాపింగ్ అయ్యిందని చెప్పేసి చూపించిన కొన్ని డిపార్ట్మెంట్లకి ఏంటంటే నాట్ మ్యాప్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది, గ్యాస్ సబ్సిడీకి అన్నట్టు ఇవన్నీ కూడా. నాకు ప్రజెంట్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందన్నమాట. బ్యాంక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఈ విధంగా మీరు దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా వచ్చాయి, మొత్తం 24 బ్యాంక్స్ అనమాట. కాకపోతే మనకే తరచూ ఉపయోగపడిన బ్యాంక్స్ అయితే ఇందులో లేవు. బట్ ఏంటంటే ఈ 4 బ్యాంక్స్ కూడా ఇచ్చేస్తే చాలా బాగుండు, ఇస్తారట త్వరలోనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఓకే, ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.